అందరికీ నమస్కారం. నా పేరు రెగ్యుల శ్రీనివాసులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి, మరి జిల్లా ఎస్సీ విభాగం జిల్లా పరిశీలకులుగా ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలువలతో కూడుకున్నటువంటి జర్నలిజం కొద్దిమంది వలన కాలరాయబడుతున్నది. మహిళలను అవమానపరిచే విధంగా బూతులు రాతలు రాయడం, జర్నలిజం విలువలను తుంగలోకి తొక్కేయడం జరుగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు జర్నలిజం అనే ముసుగుతో అవినీతి అక్రమాలకు పాల్పడుతూ, భయభ్రాంతులకు గురి చేస్తూ, బెదిరింపులకు పాల్పడుతూ కిరోసిన్ వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తి ఏబిఎన్ రాధాకృష్ణ గారు. ఇవాళ ఏబిఎన్ రాధాకృష్ణ గారు మాట్లాడుతున్న మాటలు చాలా సిగ్గుచేటుగా ఉన్నాయి. ఇంతకంటే దుర్మార్గంగా మరొకటి ఉండదు. దీనికి పూర్తి నైతిక బాధ్యత ఎవరు వహిస్తారు? అదిగాక కూటమి ప్రభుత్వం కుట్రపూరితమైన ఆలోచన విధానంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పుడు హామీలతో ఈవీఎంల ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా పలుకుతూ ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు సృష్టించి లేని కథనాలు రాయడం, తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారిని కూడా కుటుంబానికి దూరం చేసే విధంగా తప్పుడు రాతలతో చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఎన్నో కుట్రలతో కూడుకున్నటువంటి పరిస్థితి ఏబిఎన్ రాధాకృష్ణ గారు రాతలతో నీచపు ఆలోచనలతో సృష్టించడం జరిగింది. మహిళలకు అవమానపరిచే విధంగా రాతలు సమర్థించడం అంటే సమాజానికి ఏమి సందేశం ఇస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం నాయకులు? అదేవిధంగా జర్నలిజానికే మచ్చ తెచ్చేటువంటి ఈ రాధాకృష్ణ గారు, మీరు గతంలో కిరోసిన్ వ్యాపారం చేసిన విధంగా జర్నలిజంని వచ్చి కల్తీలు చేయడం పద్ధతి కాదు. జర్నలిజం అనేది ప్రజలకు, ప్రభుత్వాలకు వారిది. అలాంటి వారధిగా ఉండాల్సిన చోట ప్రజలకు నీతి నిజాయితీతో కలిగినటువంటి సమాచారాన్ని చేరవేర్చాలి. రాధాకృష్ణ గారు జర్నలిజం పేరుతో మీరు బూతులు రాయడం అంటే మీడియా విలువలను, నిజమైన జర్నలిజానికి మీలాంటి వాళ్ళు కాలరాయడమే కదా, సమాజానికి తప్పుడు సందేహం ఇవ్వడమే కదా, మీరు దీన్ని సమర్థించడమే కదా ఈ కూటమి ప్రభుత్వం నాయకులు. రాధాకృష్ణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు? మహిళలకు మీరు విలువనిస్తున్నారా? వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు అక్కా చెల్లెమ్మలు, అన్నాదమ్ములు అంటూ నిరుపేదల కోసం పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నిజమైన ఎన్టీ రామారావు గారు అడ్డదారిలో పార్టీని దక్కించుకొని ఇట్లాంటి రాధాకృష్ణ గారి అండదండాలతో మీరు రామారావు మీదనే తప్పుడు రాతలు రాయించి లేనివి అతని మీద సృష్టించి పార్టీని కాజేసుకోవడం కాదా చంద్రబాబు నాయుడు గారు? మీరు ఇలాంటి వాటికి సమర్థిస్తారా? మహిళలను గౌరవించే పెద్దపీఠం వేసే సాంప్రదాయం ఉన్నటువంటి మహిళలను మీరు రాధాకృష్ణ గారు మీరు మాట్లాడుతుంటే మీకు ఆడబిడ్డలు ఉన్నారు, అవన్నీ మర్చిపోయి మీరు ఈ తప్పుడు వాక్యాలు, తప్పుడు రాతలు మీరు ఎలా రాస్తున్నారు రాధాకృష్ణ గారు? మహిళలపై బూతులు రాతలు రాసి ఇది మాకు సరైనదిగా అనిపిస్తుందా మీకు చంద్రబాబు నాయుడు గారు? మీకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఇలాంటి వారి వల్లనే ఇలాంటి తప్పుడు రాతలు రాయించుకొని సమాజంలో ప్రజలను పక్కదారి పట్టించడం కోసమే మీరు సృష్టించుకున్నటువంటి వ్యక్తి ఏబిఎన్ రాధాకృష్ణ గారు. ఆంధ్రప్రదేశ్ బ్రోకర్ నాయుడు అని అతనికి ఒక ముద్దు పేరుంది. ఏబిఎన్, ఏ అంటే ఆంధ్రప్రదేశ్, బి అంటే బ్రోకర్, ఎన్ అంటే నాయుడు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్న మాటలే. అతి కొద్ది కాలంలోనే 8,000 కోట్లు ఎలా సంపాదించుకోవడం కోసమే కదా ఈ విధంగా మీరు చేస్తున్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళలను అవమానపరిచే విధంగా మాట్లాడుతుంటే, మహిళలు తెలుగుదేశంలో అయినా మహిళలే, వైసీపీలో అయినా మహిళలే. ఒక ఆడబిడ్డ జన్మనిచ్చింటేనే మీరు వచ్చిండేది. అదే ఆ బిడ్డ మీకు భార్యగా వచ్చింటేనే మీరు బిడ్డకు జన్మనిచ్చారు. మీ బిడ్డ కూడా రేపొద్దున ఎవరికో ఒకరికి పెళ్లి చేసుకొని జన్మనివ్వాలి. ఇలాంటి ఆడబిడ్డలను మీరు తప్పుడు రాతలతో, బంధాలను రాతలతో మార్చడం ఎంతవరకు న్యాయమో మాకైతే అర్థం కావడం లేదు. పుట్టిన వాళ్ళు ఎవరు కానీ మీలాంటి తప్పుడు రాతలను సమర్థించారు. మీకు ఏమాత్రం సంస్కారం లేదని స్పష్టంగా
స్పష్టంగా తెలిసిపోతుంది ఏబిఎన్ రాధాకృష్ణ గారు. నీలాంటి వారికి సహకరించే వారికి కూడా సంస్కారము ఏమీ ఉండదనేది కూడా క్లారిటీగా అర్థమవుతుంది. మహిళలను అవమానపరిచే విధంగా మీకు జర్నలిజానికి మచ్చ తెచ్చే విధంగా ఏబిఎన్ రాధాకృష్ణ గారు మీరు ఈ విధంగా చేయడం పద్ధతి కాదు. మీలాంటి వారి వలన లేనివి సృష్టించుకొని కుటుంబాల్ని దూరం చేపించారు. మరీ ముఖ్యంగా ఎన్టీ రామారావు గారికి, ఎన్టీ రామారావు గారి పిల్లలకు మీలాంటి వారి వల్లనే దూరమైండేది. మీ చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలిచి ఎన్టీ రామారావు గారిపైన తప్పుడు రాతలు రాసి అడ్డదారిలో అధికారాన్ని దక్కించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీని అప్పగించినటువంటి ఘనత కూడా ఏబిఎన్ రాధాకృష్ణ గారిదే. చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ఏ సంక్షేమ పథకాలు అందించకపోయినా కూడా అందిస్తున్నట్టు సృష్టించడమే ఏబిఎన్ రాధాకృష్ణ గారి ప్రత్యేకత. మరీ ముఖ్యంగా రాబోయే దినంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది. ఆడబిడ్డల ప్రతి ఒక్కరికి మాన మర్యాదలకు అండగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. చంద్రబాబు నాయుడు గారికి మీరు చేస్తున్నది ఏమి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి గారిని, జగన్మోహన్ రెడ్డి భార్యని, జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల్ని, ఇంతకన్నా మీకు ఏం చేత కాదు కదా, ఇంతకన్నా మీరు తప్పుడు రాతలు రాయలేరు కదా. తప్పుడు రాతలతో లేని రాజధాని సృష్టించినటువంటి ఘనత కూడా ఉంది. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని లేని పరిస్థితి ఏర్పడినది మీరు డైవర్షన్ పాలసీతో బిగ్ గన్ అని జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల గురించి మాట్లాడితే దాన్ని తప్పుదోవ పట్టించి డైవర్షన్ పాలసీస్ కోసమే మీరు ఈ విధంగా తప్పుడు రాతలు సృష్టించడం జరుగుతుంది. మీరు మరి ముఖ్యంగా అమరావతిలో రాజధాని కోసం ఎంతోమంది వ్యవసాయం చేసే భూములను రాజధాని కోసం ఇచ్చారు. ఫస్ట్ ఆ రైతులకు ఎక్కడెక్కడ మీరు మీ ప్రభుత్వంలో ఎక్కడెక్కడ ప్లేస్ చేస్తారో ఒకసారి చూడండి. దాని గురించి నీతి నిజాయితీగా నీకు దమ్ముంటే వాటి గురించి ఏబిఎన్ రాధాకృష్ణ గారు సంక్షేమ పథకాలు తప్పుడు హామీలతో గద్దెనెక్కినటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించకపోయినటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం మీద మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీకు దమ్మున్న ఛానల్ అయితే దాని గురించి రాయండి ఏబిఎన్ రాధాకృష్ణ గారు. అదేవిధంగా మీరు ఈవీఎంల ద్వారా కాదు ప్రజలు ఓటేసింటే గెలిచినారు అని తప్పుడు మాటలు కాదు, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండి విలువలతో కూడుకున్నటువంటి జర్నలిజం మీకు ఉంటే మీకైతే లేదు, ఉంటే ఈవీఎంల ద్వారా కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిందని రాయండి, చూద్దాం. నిజమైన వ్యాఖ్యలు రాయండి, అంతేగాని తప్పుడు మాటలతో నిజమైన జర్నలిజానికి మచ్చ తెచ్చే విధంగా మీరు చేయకండి ఏబిఎన్ రాధాకృష్ణ గారు. ఆంధ్రప్రదేశ్లో భజన వేసే ఛానళ్ళు ఒకరు తిరుమల కొండపైన పవిత్రతను నాశనం చేస్తున్నారు, మరొకరు రాష్ట్రంలో మహిళలకు సంబంధించి పిచ్చి రాతలు రాస్తున్నారు. మీలాంటి పిచ్చి రాతలు రాసే వారికి, జర్నలిజం విలువ తెలియని వారికి మీలాంటి రాతలను దృష్టిలో కూడా ఏ ఒక్కరు పెట్టుకోరు, అది గుర్తుపెట్టుకోవాలి. మీకు కూడా ఆడబిడ్డలు ఉన్నారు, మీకు కూడా ఒక ఆడబిడ్డలే పుట్టారు, అది తెలుసుకోండి. ఫస్ట్ ఆడవాళ్ళకు గౌరవించడం నేర్చుకోండి. ఎవరైనా కానీ, ఏ పార్టీ అయినా కానీ విలువలతో కూడుకున్నటువంటి వ్యక్తిత్వం ఉండాలి, విలువలతో కూడుకున్నటువంటి సమాజంలో తిరిగే విధంగా ఉండాలి. ఇలాంటివి కాదు రాధాకృష్ణ గారు. ఇంకొకసారి ఆడవాళ్ళ గురించి పిచ్చి రాతలు రాశారనుకో, ఖబర్దార్. జై భీమ్.